హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. మీలో ఎంతమంది ఉట్టు కొట్టారు చిన్నప్పుడు? అంటే అబ్బాయిలు అయితే ఇప్పటికీ కొడతారు అనుకోండి. నేను అడిగేది అమ్మాయిల గురించి. గర్ల్స్, లేడీస్ మీలో ఎవరన్నా ఎప్పుడన్నా ఉట్టు కొట్టారా? కొట్టి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ వరకు అయితే నేను ఉట్టు కొట్టాను. మా గల్లీలో గణపతికి లేడీస్ అందరూ మా గల్లీలో ఉట్టు కొట్టేవాళ్ళు. తర్వాత బాయ్స్ అందరూ రోడ్ పైన ఉట్టు కొట్టేవాళ్ళు అనమాట. అట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈ జనరేషన్ పిల్లలకి అలాంటి ఎంజాయ్మెంట్ అంతా ఏమీ లేదు. నాకు తెలిసి అయితే అసలు బయటికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఈ ఉట్టు అవి చూడడానికి కూడా వెళ్ళట్లేదు. అట్లా అనేసి మా వదిన అయితే ఒక 5 years నుంచి అయితే తను ఇంట్లోనే ఉట్టు తయారు చేసి పిల్లలతో కొట్టించడం అయితే స్టార్ట్ చేసింది. వాటర్తో కాకుండా కలర్ పేపర్స్తో ఈ ఉట్టు మొత్తం మా వదిననే తయారు చేసింది. ఇంకా పూజ అవుతుంది. పూజ అయిన వెంటనే ఇంకా పిల్లలందరూ, ఇంకా పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, నా పిల్లలు, అన్న వాళ్ళ పాప పిల్లలు అందరూ కలిసి ఉట్టు అయితే కొడతారండి. పూజ అయిపోయిన వెంటనే ఉట్టు కొట్టి ఇంకా నిమజ్జనంకి ట్యాంక్ బండ్ కూడా వెళ్తారు. ఇంకొకటి అడగడం మర్చిపోయాను, మీరు ఎంతమంది నిమజ్జనంకి ట్యాంక్ బండ్కి వెళ్ళేవాళ్ళు? నేనైతే కంపల్సరీ మా గల్లీలో అయితే అందరం మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు అంతమంది పేరెంట్స్, అమ్మ, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళేవాళ్ళం నడుచుకుంటూ. మాకు వాకబుల్ డిస్టెన్సే ఉండేది ట్యాంక్ బండ్. అయితే మేము అందరం నడుచుకుంటూ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేసేవాళ్ళం అనమాట. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అట్లీస్ట్ ఇప్పుడైతే గణేష్లను చూడడానికి వెళ్ళేవాళ్ళం, ఒక డే పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఎవ్వరికి అంత టైం ఉండట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు. అట్లా అట్లీస్ట్ ఈ ఉట్టు అన్న పిల్లలకు అసలు ఈ జనరేషన్లో మా పాపకైతే ఉట్టు అని కూడా తెలీదు. ఏంటి మమ్మీ అది కొడుతుంది అని అడుగుతుంది. అట్లా చేస్తారు బేటా అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది పాపకి. అట్లా మా వదిన ఒక 5-6 years నుంచి అయితే ఈ ఉట్టు కొట్టడం, పిల్లలు ఎక్కడ వెళ్ళారు కదా, ఇంత చిన్న పిల్లలు బయట వెళ్ళి కొట్టలేరు, అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు అనేసి మా వదిన ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇట్లా ఉట్టు కొట్టి బాగా నిమజ్జనంకి అయితే అందరు వెళ్ళేసి వస్తారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు వదిన వాళ్ళతో నిమజ్జనంకి. నేను అమ్మ అక్కడ పెళ్ళి అవ్వకముందు అయితే అందరం చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం బాగా. తర్వాత ఇంకా వెళ్ళడమే లేదు. ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అసలు. అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేదు. అట్లీస్ట్ పిల్లలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఒక 1 hour అనమాట. అది అసలు పగలట్లేదు. జస్ట్ అది చిన్నగానే తయారు చేసింది మా వదిన. బుట్టీలు దాంట్లో అంతా అమౌంట్, చాక్లెట్స్, కలర్ పేపర్స్ అన్నీ పెట్టి. కానీ అయినా కూడా పగలట్లేదు. ఎంత ఫోర్స్గా కొడుతున్నా పగలట్లేదు. ఒక్కొక్కరు 2 turns 3 turns అవుతున్నా పగలట్లేదు అది. మొత్తానికైతే మా వాడు కూడా కొట్టడం స్టార్ట్ చేసేసాడు అనమాట. వాడికి తెలీదు, ఫస్ట్ టైం వాడు ఉట్టు కొడుతున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా చిన్నక్క, పెద్దక్కనైతే లేరు, పిల్లలైతే ఉన్నారు కానీ వీళ్ళే ఉన్నారు, ఇంకా కొడుతూ ఉన్నారు. చూడాలి. లాస్ట్లో ఇంకా పగలట్లేదు అని చెప్పి కొంచెం ఆ స్టిచ్చెస్ ఓపెన్ చేస్తే అప్పుడు పిల్లలు కొడితే ఆ కలర్ పేపర్స్, చాక్లెట్స్, డూప్లికేట్ మనీ ఉంటుంది కదా, నోట్స్, అవన్నీ వేసిండే అనమాట దాంట్లో. కొడుతూనే ఉన్నారు. ఇంకా ఇది అవ్వట్లేదు, ఇంకా 1 hour అయింది, దయ్యలాగా లేదని చెప్పి కొంచెం అది స్టిచ్చెస్ అన్నీ ఇప్పేసిండే అనమాట, కుట్టినే అన్నీ. ఆ కుట్టడం ఉండడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా ఉండి పగలట్లేదు ఎంత కొడుతున్నా కూడా. ఇంకా మొత్తానికైతే స్టిచ్చెస్ అయితే తీసేసి కొట్టడానికైతే ట్రై చేశారు. ఫుల్ చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే గణేష్ ఫెస్టివల్ అంటే చాలు. ఇప్పుడైతే ఆ ఎంజాయ్మెంట్ ఏమి ఉండట్లేదు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే అసలు గణేష్ ఫెస్టివల్ అంటే అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉండరు. కానీ మా ఇంటి దగ్గర అయితే అమ్మాయిలకు సపరేట్గా గణేష్ని పెట్టుకునే వాళ్ళం, అబ్బాయిలు సపరేట్గా పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చూడండి, మొత్తానికైతే ఉట్టు పగిలిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను ట్యాంక్ బండ్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అన్న పిల్లలందరూ కలిసి అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మా పాప, బాబు కూడా ఫస్ట్ టైం అనమాట ఆ ఉట్టు కొట్టడం చూడడం. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు మమ్మీ వాళ్ళ ఇంటికి ఉట్టు నిమజ్జనం రోజు. ఇంకా సరే అనేసి ఈ ఇయర్ కంపల్సరీ తీసుకెళ్దామని, పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా సరే అట్లీస్ట్ ప్లేస్ చేంజ్ అవుతాయి అన్న కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అనేసి తీసుకొని వెళ్ళాను పిల్లల్ని.
పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఇంకా మనకి ఇంకేం కావాలి పిల్లలు ఎంజాయ్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.